అజీజ్ నగర్ గ్రామ పెద్దలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, తల్లుళ్లకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మొయినాబాద్ మండల అధ్యక్షులు మానయ్య గారికి, అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ తోటి మేము ముగ్గురము మాకు మద్దతుగా 5 మండలాలకు సంబంధించినటువంటి మొత్తం నాయకత్వం మనం అందరం కూడా పార్టీ నాయకత్వాన్ని కోరితే ఇక్కడ ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గంలో స్థానికులకు టికెట్ వచ్చింది. ఈ ఇద్దరు కూడా నా పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా నా లెక్కని టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అదృష్టవశాత్తు నాకు ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు బాధపడకుండా ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో మేము ముగ్గురము 5 మండలాలకు సంబంధించిన నాయకులం కలిసి సాధించిన మొదటి విజయం ఏంటంటే స్థానికులకే టికెట్ సంపాదించడం అనేది మేము సాధించినటువంటి మొదటి విజయం. ఇంకొక 2వ విజయం సాధించాలి. ఈ అన్నలు ఇద్దరు కూడా ఎంత బాధ ఉన్నా కూడా దిగమింగుకొని పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఎందుకంటే ఎమ్మెల్యే మీదనే ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉన్నది. ఈ కాంగ్రెస్ నాయకుల రాజకీయ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎలాంటి పొరపాటు జరగకుండా అందరి జీవితాలు మంచిగా ఉండాలని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని, చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో నాకు వెన్నుదన్నగా రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరుగా నిలబడి నాకు మద్దతుగా చేస్తున్నటువంటి షాబాదు దర్శనన్నకు, సునం వసంతన్నకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సింగిల్ విండో చైర్మన్ చంద్రారెడ్డి గారికి, రాజిరెడ్డి గారికి, జయపాల్ రెడ్డి గారికి, గ్రామ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు అనేటివి ఒక మూల మలుపు లాంటి. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని 2 సార్లు మనం కాంగ్రెస్ పార్టీని ఓడించినాం. ఈసారి ఆలోచించండి. 10 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన లేకుండా. మీరందరూ కూడా ఆ రోజు 2014లో కేసీఆర్ గారు ఏం చెప్పారు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, దళితుల్ని సీఎం చేస్తాడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తాడు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, అదేవిధంగా అందరికీ పెన్షన్లు ఇస్తాడు. ఈ మొత్తం గ్రామాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలను అభివృద్ధి చేసుకొని, పట్టణాలను అభివృద్ధి చేసుకొని బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పిండు. 10 సంవత్సరాలు అయిపోయింది. మీరందరూ కూడా చెప్తా ఉన్నారు, ఒక్క ఇల్లు కూడా ఇక్కడ రాలేదు. ఒక్క ఇల్లు, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అజీజ్ నగర్లో ఇప్పటి వరకు రాలేదు. ఈ అజీజ్ నగర్లో ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయినా కూడా ఒక్కరికి కూడా ఒక కొలువు కూడా రాలేదు. పెన్షన్స్ అంటే భార్య భర్త ఇద్దరుంటే, అర్హులు వాళ్ళిద్దరుంటే ఒక్కరికే ఇస్తా ఉన్నారు. ఒకవేళ కొత్త పెన్షన్ కావాలంటే భర్తనైనా చావాలి, లేదంటే భార్యనైనా చావాలి, లేదంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చావాలి. అట్లా చేస్తేనే ఈ గ్రామంలో పెన్షన్, ఎక్కడ తెలంగాణలో ఎక్కడైనా కూడా కొత్త పెన్షన్ వస్తూ ఉన్నది. మొన్న ఎన్నికల్లో మళ్ళా ప్రజలు మోసం చేయడానికి ఆయన ఒక మాట చెప్పిండు. 57 సంవత్సరాలు ఉన్న అందరూ కూడా పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 57 సంవత్సరాలు ఉన్నవాళ్ళే. ఇక్కడ ఈ గ్రామంలో 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ వచ్చిందా? అంటే 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వలేదంటే మీరందరూ కూడా ఆలోచించాలి. ఇంతమంది మా అన్నలు కూడా అందరూ విషయాలు చెప్పారు. చాలాసేపు నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం. నేను ఎక్కడో కాదు, నేను అజీజ్ నగర్లో, మీరు ఊర్లో ఉంటారు, నేను గేట్ మీద ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా
రేపు పొద్దున నేను మీ ఎమ్మెల్యేను, మీ గ్రామ ఎమ్మెల్యేను, మీరు ఎక్కడైనా కూడా చెప్పుకోవచ్చు, నా ఇల్లు ఈయనే ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. రేపు పొద్దున మీకు చిన్న సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా గేట్ కాడికి వస్తే నేను కలుస్తా. మీకు ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఖచ్చితంగా వస్తా. ఆ ఇబ్బందిని, సమస్యను పరిష్కారం చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికి హామీ ఇస్తూ ఒక విషయం చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలవాల్సినటువంటి చాలా అవసరం ఉన్నది. మీ అందరికీ చదువుకున్న పిల్లలకు, మన పిల్లలకు మీరు ఎంతో కష్టపడి మన పిల్లలను చదివిస్తే, వాళ్ళు లక్షలాది రూపాయలు పోసి మీరు వాళ్ళకి ట్యూషన్స్ పెట్టి చదివిస్తే, కొలువుల కోసం తయారు చేస్తే, ఆ పిల్లలు ఈ కొలువులు లేక తల్లిదండ్రుల మీద భారం అయ్యి దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది అమాలయాలుగా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది ఏదో కూలినాలు చేసుకొని బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ 10 సంవత్సరాలుగా ఒక ఉద్యోగం ఇవ్వని ఈ కేసీఆర్ ను మనం ఏం చేయాలి? పొందబెట్టాలి. అదేవిధంగా పెన్షన్స్ ఇవ్వని ఈ కేసీఆర్ ను ఏం చేయాలి? ఇండ్లు ఇవ్వని కేసీఆర్ ను ఏం చేయాలి? ఓడించాలి. కాబట్టి మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు భట్టి విక్రమార్క గారు, దామోదరం రాజనరసింహ గారు నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున చేవెళ్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించారు. నాకు సోనియా గాంధీ గారు మీ దగ్గరికి పంపించారు. నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఆమె ఏమేం చేస్తుందో మీకు చెప్పమన్నారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఒక రాష్ట్రం ఒక పక్క నష్టపోయినా కూడా ఆమె మాట ప్రకారం తెలంగాణ ఇచ్చింది. 2014లో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని 2014లో ఓడించినాము, 2018లో ఓడించినాము. దయచేసి మీ అందరికి చేతుల్లోకి మొక్కుతా ఉన్నా, ఈసారి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుకగా పంపించాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అంతకుముందు మన టైగర్ ఇంద్రన్న, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2009లో ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత ఇద్దరు దళిత నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఒక ఆయన 2009 నుంచి 2014 వరకు సైకిల్ గుర్తు మీద, పచ్చ జెండా మీద గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయననే 2014 వచ్చే వరకు సైకిల్ పక్కకు పడేసిండు, జెండాను ఎత్తేసి కారు గుర్తు, గులాబీ గుర్తు మీద వచ్చిండు. ఆ రోజు ఓడగొట్టిరు ప్రజలు. 2018లో మళ్ళీ ఆయననే మన కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిండు. ఆ రోజు ప్రజలు ఎవరు నమ్మలే. ఈయన పొద్దుగాల ఎక్కడ ఉంటాడో, పొద్దుమీకి ఎక్కడ ఉంటాడో, ఏవంతాన డబ్బులు తీసుకుంటాడో, ఎవరికి మామూడు పోతాడో అని చెప్పి ప్రజలలో విశ్వాసం లేక ఆయనను చిత్తుగా ఓడించారు. మళ్ళీ ఇప్పుడు 2023 మళ్ళా వస్తున్నాడు. 2009లోనేమో సైకిల్ గుర్తు మీద వచ్చిండు, 2014లోనేమో కారు గుర్తు మీద వచ్చిండు, 2018లోనేమో చేతి గుర్తు మీద వచ్చిండు. ఇప్పుడు మనందరి చెవులల్లో పూలు పెట్టడానికి మళ్ళా పూగుర్తో వస్తుండని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ జాగ్రత్త, ఇట్లాంటి మోసగాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలా. ఈ ఓటు అనేది మీరు ఎవరిని ఓడించాలంటే వాళ్ళు ఓడిపోతారు, మీరు ఎవరిని గెలిపించాలంటే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి మీ చేతుల్లోనే ఉంది. ఎమ్మెల్యేను మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనకి సమస్యలన్నీ ఉండవు. ఆయన ప్రభుత్వంతో కొట్లాడు, గవర్నమెంట్తో కొట్లాడు, అధికారులతో మాట్లాడు, మన సమస్యలను పరిష్కారం చేస్తారు. అంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ఆదరణ ఉండాలి, ప్రజల పట్ల అభిమానం ఉండాలి. అట్లాంటి నాయకులను మీరందరూ కూడా ఎన్నుకోవాలి. ఇంకొక విషయం, ఇంకా 2014లో ఈయననేమో ఇట్లా ఉన్నది. 4 ఎన్నికల్లో 4 పార్టీలతో వచ్చినటువంటి ఈ పోగుర్తు ఆయనకు మీరందరూ కూడా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, 2014లో కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి కాళే యాదయ్య మన అందరినీ, కాంగ్రెస్ పార్టీని, నాయకులను, కార్యకర్తలందరినీ మోసం చేసి అధికార పార్టీలకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఏం చెప్పిండు ఆయన?
నేను 111 జీవో ఎత్తేపిస్తా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా, అందరికి కొలువులు ఇప్పిస్తా, అదేవిధంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సీసీ రోడ్లు ఇప్పిస్తా, డ్రైనేజ్ ఇప్పిస్తా అని చెప్పి బంగారు తెలంగాణ అని చెప్పి ఆ రోజు మోసం చేసి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా 10 సంవత్సరాలు అయింది, ఈరోజు మళ్ళీ వస్తున్నాడు ఆయన. ఊర్లకు రాణిస్తలేరు ఎవరు కూడా, ఎక్కడికక్కడ వెళ్ళగొడతా ఉన్నారు. రేపు పొద్దున మీ గ్రామానికి కూడా వస్తే కూడా మీరు కూడా అడగాల్సినటువంటి నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి దొంగలను ఒక ఆయననేమో జడ్పీ చైర్మన్ గా 5 ఏళ్ళు, ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మన రంగారెడ్డి జిల్లాలో అధికారాన్ని అనుభవించారు, పదవులను అనుభవించారు. ఇంకొక ఆయనేమో 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 2 సార్లు అధికారాన్ని అనుభవించిండు. ఆయన ఏం చేస్తారో ఏం చేసిర్రో మీ అందరికీ తెలుసు. నేను మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు 6 వాగ్దానాలు చేసింది. ఒకటేంటంటే పెళ్లి అయినటువంటి ప్రతి స్త్రీకి, ప్రతి గృహిణికి, ప్రతి మహిళకు వాళ్ళ చేతి ఖర్చుల కోసం వాళ్ళ భర్తల మీద ఆధారపడకుండా, వాళ్ళ కొడుకుల మీద ఆధారపడకుండా, వాళ్ళ బిడ్డల మీద ఆధారపడకుండా చేయి చాచి నాకు 10 రూపాయలు అడగకుండా సోనియా గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా మన ప్రజలకు అందరికీ అందజేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాసు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. అదేవిధంగా మీరందరూ కూడా, మహిళలందరూ కూడా మీరు హైదరాబాద్ పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసేటట్టు ఈ కాంగ్రెస్ పార్టీ వెంటనే అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చదువుకొని నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్లకు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి 10,000 రైతు బంధు కింద ఇస్తున్నటువంటి 10,000 రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు చేసుకునేటటువంటి రైతుకు 15,000 రూపాయలు, ఈ వ్యవసాయం మీద ఆధారపడి పనిచేసుకునేటటువంటి కూలీనాలలో కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందని వెంటనే అధికారంలోకి వచ్చిన వెంబడే ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ నన్ను మొత్తం అజీజ్ నగర్ మొత్తం తిప్పిర్రు. ఒక చిన్న సందేహము, అందరికి బీజేపీ వాళ్ళకి కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళకి ఒక నిండు ఉంది కాంగ్రెస్ వాళ్ళ మీద. కాంగ్రెస్ గెలిస్తే వేరే పార్టీ కోతలు అంటారు. నేను చెప్తా, అదే కూడా చెప్తా, తమ్మి చెప్తా. అయితే అజీజ్ నగర్ మొత్తము గల్లీ తిప్పిర్రు, నన్ను ఇల్లు చూపించారు. నేను బాధపడతా ఉన్నా. చాలా ఇండ్లు రేకులతోనే ఉన్నాయి, చాలా ఇండ్లు రేకులతోనే ఉన్నాయి. కొన్ని ఇండ్లు అయితే కూలిపోయినా ఇంతవరకు పట్టించుకోలేరు. మేము అక్కడ ఎక్కడైనా రేకుల ఇండ్లు ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్నమ్మా, మీ ఊరి బొడ్డు మీద గడ్డ మీద నిలబడి హామీ ఇస్తున్నా మీ అందరికీ, మీరు రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ గెలవగానే, అధికారంలోకి రాగానే మీ అందరు కూడా మీ రేకులు ఇంటి తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వాళ్లకు ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తుంది ఈ గవర్నమెంట్. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వృద్ధులకు 4,000 రూపాయలు, వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచి మీకు అందజేస్తామని, నెల మీ అందరికీ అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం, పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచించింది ఏంటంటే, రేపు వాళ్ళు పెద్ద సభలో ప్రకటిస్తారు, ఎవరైతే పెళ్లి ఇబ్బందులు ఉన్నాయో, పేదింటి పిల్లల పెళ్లిలకు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్లకు పెళ్లి కోసము 1,00,000 రూపాయల నగదుతో పాటు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పెళ్లి కానుకగా తులం బంగారం కూడా వాళ్లకు అందజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు ఇల్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, పెన్షన్స్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, గ్యాస్ ధర తగ్గాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కొలువులు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి గెలవాలి. కాబట్టి ఈ మొత్తం తెలంగాణ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి గెలవాలి. నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది.
కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది. 60 సంవత్సరాల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కొద్దీ అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశాన్ని సగర్వంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏదైనా అభివృద్ధి చేసిందంటే, ఈ ప్రజలు బాగుపడ్డారంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం నాకు కాంగ్రెస్ పార్టీ రక్తాన్ని చిందించింది. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణాలను ఇచ్చింది. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది. ఈ దేశం కోసం రక్తం ధారపోసింది. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చిండు. ఈ దేశం కోసం తన రక్తాన్ని ధారపోసిండు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు భూములు వంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చింది ఎవరు? ఇల్లు కట్టించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కొలువులు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఈసారి కూడా మోసం చేయకండి. సోనియా గాంధీ మనల్ని నమ్మి తెలంగాణ ఇచ్చింది. 2 సార్లు మోసం చేసినాం. ఈసారి ఆలోచించండి. మీ చేతుల్లోనే ఉంది. మీకు ఈ సమస్యలన్నీ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మా అన్నలు ఇప్పుడు చెప్తున్నారు, ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, 2014లో గెలిచిండు ఒక ఆయన మోసం చేసి వెళ్ళిపోయిండు. 2018లో ఒక ఆయన వచ్చిండు, తెల్లారే ఓడిపోగానే తెల్లారే ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వచ్చిన కొత్తగా నువ్వు ఉంటావా అని నన్ను అడుగుతా ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, నేను మీ అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నా. నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. మీ ఊరి అజీజ్ నగర్ లో నా ఇల్లు ఉంది. నేను కూడా మీ గ్రామ వాస్తవున్నే. మీరు రేపు పొద్దున నేను మాట తప్పి ఏదైనా చేస్తే మీరందరూ కూడా కత్తులు, గొడ్డలు, రాళ్ళు ఏం తీసుకొస్తారో తీసుకురండి నా మీదకి. మీకు చెప్తా ఉన్నా, అట్లాంటి పని నేను చేయను. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా. మీ అందరికీ మీకు ఎట్లయితే చెప్పు ఒక రక్షణగా ఉంటుందో, గొడుగు ఎట్లా రక్షణగా ఉంటుందో, మీకు వాహనం వస్తే గొడుగు ఎట్లా రక్షణగా ఉంటుందో, రేపు నేను నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే మీకు చెప్పు లేక ఒక గొడుగు లెక్క మీకు రక్షణగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దయచేసి నన్ను నమ్మండి. నేను పేద ప్రజల కోసమే కొట్లాడినోని, పేద ప్రజల కోసమే అనేక సమస్యల మీద పోరాటం చేసినోని, సాధించినోని. నాకు ఒక అవకాశం ఇవ్వండి. సోనియా గాంధీ గారు నన్ను పంపించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను మీరు అందరూ కూడా పెద్ద మెజార్టీ తోటి ఎమ్మెల్యేగా ఓట్లు వేసి గెలిపించాలని మీకు అందరు కూడా పాదాన నమస్కారం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ గెలిపించి తల్లి సోనియా గాంధీ గారి రుణం తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.